ఎమర్జెన్సీ కాదన్నట్టు మాట్లాడుతున్నారు. దాని మీద చర్చలు తొందరగా జడ్జిమెంట్ ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చే విధంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి మాత్రం విరుద్ధంగా ఉందని చెప్తున్నారని ఒక మాట. నువ్వు చెప్పిన పని చెప్తున్నా రజనీకాంత్ రెడ్డి గారు చిన్నారెడ్డి న్యూలీ అపాయింటెడ్ వైస్ చైర్మన్ ప్లానింగ్ బోర్డు తెలంగాణ. నమస్కారం. ఎందుకున్నారో 2 నిమిషాలు మాట్లాడుతున్నా. అది ఈరోజు ప్రజావాణి ఉండే ప్రతి వారంలో ట్యూస్డే ఫ్రైడే ప్రజావాణి ఇచ్చింది కదా. ఐ హావ్ మేడ్ ఇన్ చార్జ్ ఆఫ్ ప్రజావాణి. అందుకని ఈరోజు ఫ్రైడే నాడు ఉంటే చాలామంది కొన్ని వందల మంది ఈ పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వాళ్ళు మాకు అన్యాయం జరిగిందని చెప్పుకోవడానికి పంపించారు. ఈ 46 విషయంలో ప్రస్తుతం ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయంట కదా కోర్టులో. అంటే నేను గమనించింది కూడా పెద్ద జిల్లాలకేమో న్యాయం జరుగుతుంది, చిన్న జిల్లాలకు అన్యాయం జరుగుతూ ఉంది. ఇప్పుడు జిల్లాలకి మొనపడితే నాకు ఒక్క కాన్స్టిట్యున్సీ పక్క నుండే 3 కాన్స్టిట్యున్సీలు, 1 మండలం 2 మండలం 3 మండలాలు అట్లా ఉన్నాయి. వాళ్ళకి మాత్రం ఎక్కువ మార్కులు వచ్చినా కూడా జాబ్ రావడం లేదు. హైదరాబాద్ రంగారెడ్డి ఇక్కడ తక్కువ మార్కులు వచ్చినా కూడా వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయి. మాకు అన్యాయం జరుగుతూ ఉంది, సమన్యాయం లేదంటున్నారు. కొంచెం ఆర్గ్యుమెంట్స్ అయినప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం వాదనలు వినిపిద్దామని మేము కూడా ఒక మాట ఏమనుకున్నామంటే ఈరోజు మాకు ఉండేటువంటి నోడల్ ఆఫీసరు దివ్య గారు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసరు. ఒక మీటింగ్ కూడా తీద్దాం అనుకున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ రియల్ ఆఫీసర్స్తో. దీన్ని ఎట్లా సరి చేద్దాం? ఎందుకంటే పాపం వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దని. ఒక ఉద్యోగం వస్తే ఒక కుటుంబం బాగుపడుతుంది, సమన్యాయం జరగాలంటే బాగుపడుతుంది. ఆ ప్రకారం ఒక మీటింగ్ తెచ్చుకుంటే మీరు కూడా కొంచెం దయతో వీళ్ళకు సాయం చేసే ప్రయత్నం చేస్తాం. ప్లీజ్ కొంత అంటే ఒక డైరెక్షన్ కూడా మీరు ఇవ్వచ్చు. ఈ మాదిరిగా గత ప్రభుత్వం చేయడం వల్ల ఏం తప్పు లేదు అన్నా కూడా చేయడం వల్ల చిన్న జిల్లాలకు వాళ్ళకు అన్యాయం జరుగుతూ ఉంది. పెద్ద హైదరాబాద్ని పొలిటికల్ రీజన్స్తో డివైడ్ చేయాలి. కేవలం అసదుద్దీన్ ఓవైసీని ప్లీజ్ చేయడానికి హైదరాబాద్ని డివైడ్ చేయాలి ఆయన. లేకపోతే హైదరాబాద్ 3 జిల్లాలు కావాలి. మా వనపర్తిలో నా ఒక్క వనపర్తి కాన్స్టిట్యున్సీ జిల్లా, అట్లా ఎన్నో ఉన్నాయి. సిరిసిల్ల ఒకటే కాన్స్టిట్యున్సీ. అటువంటి కొంచెం పొలిటికల్గా చేసిన జిల్లాల వల్ల పిల్లల జీవితాలకు అన్యాయం జరగవద్దు, దానికి సమన్యాయం చేద్దాం అనేటువంటి మాట మీరు డైరెక్షన్ కోర్టు నుంచి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే ఇబ్బంది లేదు. కొంచెం చూడండి రజనీకాంత్ రెడ్డి గారు. నేను అన్నను కూడా కలుస్తాను సురేష్ రెడ్డి గారు. లాస్ట్